హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి పిల్లలు లేవగానే పాలు బిస్కెట్ తింటున్నారు. పాలు బిస్కెట్ తిన్నాక టిఫిన్ కూడా చేసేసారు. సో ఏంటి ఇద్దరు ఉండే ప్లేస్లో ముగ్గురు ఉంటున్నారు అనుకుంటున్నారా? తను వచ్చేసి మా అల్లుడు సూరత్ నుండి వచ్చాడు సమ్మర్ హాలిడేస్ కానీ. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసేసి మా ఆర్యన్ రెడీ అయిపోయాడు స్కూల్కి అనేసి. ఈరోజు లాస్ట్ డే ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఇస్తారు వాళ్ళకి. మా పాపను మా మిన్ను ఇంట్లోనే ఉంటున్నారు. ఎందుకు బయట ఎండలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు మళ్ళీ మేము 10 minutesలో వస్తామని వాళ్ళకి చెప్పేసి వాళ్ళని ఇంట్లో పెట్టి గడి పెట్టేసి మా ఆర్యన్ నేనైతే స్టార్ట్ అయిపోయాము స్కూల్ దగ్గరికి. మేము కిందికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాము ర్యాపిడో కోసం అని. వాళ్ళ డాడీ మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్దాం అనేసి ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నాము. స్కూల్ అంతా దూరం ఏం కాదు, ఒక 1 kilometer ఉంటుంది. బట్ ఎండ బాగుంది, మా ఆర్యన్ నడవలేడు అనేసి 1 kilometer కోసం నేను ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో వచ్చాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము స్కూల్ దగ్గరికి. ఇదే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను వీడియో క్లారిటీగా తీయలేకపోయాను, సో క్యాప్చర్ అయింది పెట్టాను. ఇక లోపలికి వెళ్ళాలి. తనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇస్తారు ప్రోగ్రెస్ కార్డ్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ అందరు మాట్లాడుకుంటున్నారు. మరికొందరేమో వాళ్ళ పిల్లలవి ప్రోగ్రెస్ కార్డ్స్ పట్టుకొని కిందికి వస్తున్నారు. మేము పైకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్కి. సో నేను ఇక్కడ వీడియో క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ నేను తీసుకోలేదు. అందుకనేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే నేను ఆఫ్ చేసేసాను. ఇంకా మా ఆర్యన్ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇంటికి వచ్చేసాము. మా మిన్ని ఏం చేస్తున్నారా అని చూస్తున్నాము. మా ఆర్యన్ ఫస్ట్ డోర్ తీయగానే వాళ్ళ దగ్గరికే ఉరుకుతుండు, ఏం చేస్తున్నారు ఇద్దరు అనేసి. సో వాళ్ళు మాత్రం భయపడకుండా ఓ మొబైల్ తీసుకొని చిప్స్ తీసుకొని తింటూ మొబైల్ చూస్తూ ఉన్నారు. సో నేను మ్యాంగోతో ఐస్ క్రీమ్స్ చేశాను, అవి తిన్నారు ఆఫ్టర్. మా ఇంట్లో మేము రీసెంట్గా మ్యాంగోస్ తెచ్చాము. అవి చాలా పుల్లగా ఉన్నాయి. 2 kgs వరకు తెచ్చాము. వేస్ట్ చేయడం ఎందుకనేసి జ్యూస్ చేసినా పని చేస్తుంది కదా అనేసి జ్యూస్ కోసం అని అవన్నీ కట్ చేసి పెట్టాను. ఇక్కడ మా పాప వచ్చి నా ఐస్ క్రీమ్ బాగుంది, నీ ఐస్ క్రీమ్ ఏం బాలే అని వెక్కిరిస్తుంది నన్ను. నిజంగానే నా ఐస్ క్రీమ్ అది ఊడిపోయింది. సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని స్పూన్లా తింటున్నాను. తను వీడియో పెట్టానని చూసి హాయ్ చెప్తుంది. మా పిల్లలకి ఏ టైం పాస్ అవ్వక నా మొబైల్ తీసుకొని కొన్ని వీడియోస్ చేశారు. నేను నేచురల్గా అలానే ఉంచాను.
ఈ వీడియోస్ అన్నీ అయిపోయాక ఇంకా సైలెంట్గా కూర్చొని మళ్ళీ స్నాక్స్ అయితే తిన్నారు ముగ్గురు. బిస్కెట్స్ తింటూ కార్టూన్ చూస్తున్నారు. ఆల్మోస్ట్ 3 అవుతుందేమో టైమ్. మా పక్కన కొలిక్ ఉంటుంది తిను, నాదే ఆ బ్లౌజ్ కొంచెం వర్క్ ఉండే హెల్ప్ చేయవా అని తనని అడిగితే తను హెల్ప్ చేస్తుంది. ఇంకా నేను కూడా నా వర్క్ నేను స్టార్ట్ చేసుకున్నాను నా బ్లౌజ్ది. కానీ ఆ వర్క్ అయిపోగానే పిల్లలు 4:30-5 వరకు స్టడీ కోసం అని కూర్చున్నారు. వర్డ్స్ నేర్చుకుంటున్నారు, 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్. మా పాపనేమో ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటుంది. ఇంకా చదువుకుంటున్నారు కదా అని మార్నింగ్ చేసిన మ్యాంగో జ్యూస్ని ఇచ్చాను ముగ్గురికి. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంకా స్టడీ అయిపోగానే పక్కన వాళ్ళ ఇంట్లో వదిలేసి నేనైతే మార్కెట్కి స్టార్ట్ అయ్యాను. ఈవినింగ్ మాకు ఎవ్రీ వీక్ ఈవినింగ్ ఉంటుంది మార్కెట్, మండే. సో నేను మార్కెట్కి వచ్చేసాను. నేను మార్కెట్ మొత్తం కవర్ చేయలేదు వీడియోలో, బట్ నేను వెళ్ళే ప్లేస్కి మాత్రం కవర్ చేశాను. ఒక హాఫ్ వరకు వెళ్ళానేమో. మార్కెట్ మొత్తంలో చాలా పెద్దగా ఉంటుంది మాది సంత. ఇక్కడ వచ్చేసి లెమన్స్ తీసుకున్నాను, 20 రూపీస్ కుప్ప అన్నారు. కాస్త ముందుకెళ్ళేసి ఆకుకూరల అతని దగ్గర కొత్తిమీర చూశాను. ఆ కొత్తిమీర చూస్తే కొంచెమే ఉంది. ఆయన 10 రూపీస్ 20 రూపీస్ అంటుండు. 20 రూపీస్కి చిన్నది అని అంటే వద్దులే అనేసి నేను ఇంతకుముందు అక్కడ వెజిటేబుల్స్ తీసుకునే దగ్గర వేరే ఆమె దగ్గర బాగుండే కొత్తిమీర, మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఆమె దగ్గర తీసుకొని మళ్ళీ వచ్చాను. ఇంకా వచ్చేసి 10 రూపీస్ కట్ట ఇచ్చారు. సో ఇక్కడ తీసేసుకున్నాను. ఇదే కట్ట తను 20 రూపీస్ అన్నారు. నా మార్కెట్ మొత్తం అయిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. ఆనియన్స్ ఒకటి బ్యాలెన్స్ ఉండే. మేము మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఆనియన్స్ ఉంటాయి, ఎప్పుడు నేను అక్కడే తీసుకుంటాను. ఇంక ఇక్కడ కూడా ఆనియన్స్ తీసుకొని ఇక్కడ నుండి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఆర్యన్ ప్రోగ్రెస్ కార్డ్ లాస్ట్లో చూపిస్తా అన్నాను కదా, తన మార్క్స్ చూడండి. తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. సో మేము హ్యాపీ, తను కూడా హ్యాపీ. నైట్ మా వాళ్ళు రైస్ తినేసి పడుకుంటున్నారు. సో ప్లీజ్ subscribe. Thank you for watching.